స్కూల్ పిల్లల బ్యాగ్ ఎంత బరువుండాలో మీకు తెలుసా? ప్రతిరోజు పిల్లలు అధిక బరువు గల స్కూల్ బ్యాగ్ మోయడం వల్ల వారిలో శారీరక సమస్యలే కాదు, మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ ఇవి పరోక్షంగా మరిన్ని సమస్యలకు దారితీయొచ్చు. పిల్లలు అధిక బరువు మోయడం వల్ల వచ్చే సమస్యలేంటి? ఇవి పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదుగుతున్న పిల్లల్లో కండరాలు, ఎముకల వ్యవస్థ అత్యంత సున్నితంగా ఉంటుంది. అధికమైన బ్యాగ్ బరువు వీటి నిర్మాణంలో ప్రభావం చూపుతుంది. అందువల్ల పిల్లలు ఉండే బరువులో 10%, 15% మాత్రమే వారి స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ పరిధి దాటితే పిల్లల్లో వెన్నెముక సమస్యలు తలెత్తుతాయి. నెమ్మదిగా ఒళ్ళు నొప్పులు, నడుం నొప్పి వంటి ఇబ్బందులు చిన్న వయసులోనే ఏర్పడతాయి. అంతేకాదు, మానసికంగా కూడా ఈ ప్రభావం ఉంటుంది. పదే పదే అసౌకర్యంగా ఫీల్ అవ్వడం, సరిగా నిద్ర పట్టకపోవడం, అలసట, చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. స్కూల్ బ్యాగ్ యొక్క బరువు పిల్లల బరువులో 10-15% ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఒక 40 kgs ఉంటే ఈ స్కూల్ బ్యాగ్ బరువు 4-5 కిలోల కంటే ఎక్కువ దాటకూడదు. అంటే 10-15% అది చైల్డ్ బాడీ వెయిట్లో ఉండాలి. అంతకంటే మించినట్లయితే తప్పనిసరిగా దానివల్ల ప్రభావం మన నడుము మీద, మెడ మీద, భుజాల మీద పడే అవకాశాలు ఉన్నాయి. సో రెండోది స్కూల్ బ్యాగ్ యొక్క బరువు చూసుకోవాలి. మనం చూసినట్లయితే ఈ మధ్య మనకి మెల్బోర్న్ యూనివర్సిటీ నుంచి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ డేటా ఒకటి మనకి బయటకు వచ్చిందనమాట. దీనివల్ల ఈ పిల్లల్లో రకరకాల వెన్ను సమస్యలు, అంతేకాకుండా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ స్కూల్ బ్యాగ్స్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి ఈ రీసెర్చ్ స్టడీ ప్రకారం తెలుస్తుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళకి నడుము నొప్పి రావడం ఇనీషియల్ స్టేజెస్లో, తర్వాత మెడ నొప్పి రావడం, భుజాల దగ్గర నొప్పి రావడం, అంతేకాకుండా ఈ షోల్డర్ బ్లేడ్స్ మధ్య, ఈ రెక్కల మధ్యలో కూడా నొప్పి రావడానికి అవకాశం ఉంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో, అంటే లోపల నడుము లోపల స్పైన్లో ఏమీ మార్పులు లేకుండా నొప్పులు మాత్రమే రావచ్చు. మనం ఈ డేంజర్ సిగ్నల్ని, ఈ వార్నింగ్ని మనం నెగ్లెక్ట్ చేసి మనం ఫర్దర్గా ఈ స్కూల్ బ్యాగ్స్ని ఇలానే కంటిన్యూ చేసినట్లయితే తర్వాత ఏమవుతుందంటే ఈ నడుములో ఉన్న వెన్నుపూసల మధ్యలో నడుము నిర్మాణాన్ని చూస్తే మనకి బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ని మనం వెన్నుపూసలు అంటాం. ఈ ప్రతి 2 వెన్నుపూసల మధ్య ఈ కుషన్ లాగా ఉండే పదార్థాన్ని మనం డిస్క్ అంటాం. సో ఈ డిస్క్ డ్యామేజ్ అయ్యి దీనివలన క్రానిక్ బ్యాక్ పెయిన్, అంటే దీర్ఘకాలికంగా నడుము నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ బరువు మోయడానికి అదనపు శక్తి అవసరమవుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. తరచూ అధిక బరువులు ఎక్కువసేపు మోయడం వల్ల శరీరాకృతిపై ప్రభావం పడుతుంది. బాడీ పోస్చర్ మారడంతో పాటు నడకలో కూడా మార్పు ఏర్పడుతుంది. ఒకవేళ వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. సో కొంతమందికి మీరు చూసే ఉంటారు, ఈ వెన్ను ఒక పక్కకు వంగిపోవడం, దీన్ని మనం స్కోలియోసిస్ అంటాం. లేకపోతే వెన్ను ముందుకు వంగిపోవడం, గూనె లేకపోతే కైఫోసిస్ అంటాం. వీటిల్ని మేము స్పైనల్ డిఫార్మిటీస్ అంటాం. సో ఈ పోస్చరల్ డిఫార్మిటీ అంటే బరువు వలన వాళ్ళు ఒక ముందుకు వంగడం కానీ ఈ పక్కకు వంగడం కానీ జరగచ్చు. కానీ ఈ పోస్చరల్ డిఫార్మిటీస్ అనేవి రివర్సిబుల్, అంటే వాటిని మనం సరిచేయచ్చు, ఇబ్బంది లేకుండా దానికదే కరెక్ట్ అయిపోతుంది. కానీ ఈ స్టేజ్లో మనం అశ్రద్ధ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఈ డిఫార్మిటీస్ పర్మనెంట్గా అవ్వచ్చు. అంటే వెన్ను పక్కకు వంగిపోవడం కానీ ముందుకు వంగిపోవడం కానీ జరగచ్చు. ఇలా పర్మనెంట్గా వంగిపోయిన దాన్ని మనం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ లేకపోతే ఈ బెల్టుల ట్రీట్మెంట్ ద్వారా కానీ సరిచేయడం అనేది కుదరదు అనమాట. దాన్ని మనం తప్పనిసరిగా ఆపరేషన్ చేసి సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. ముందు నుంచి సైనస్, స్కోలియాసిస్ లేదా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు అధిక బరువు మరింత ప్రమాదం అని చెబుతున్నారు. పిల్లలు బ్యాగ్ వేసుకునే పద్ధతిలో కొన్ని నియమాలు పాటిస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.